ఉత్తరాఖండ్లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా భారీగా మంచు కురుస్తుండటంతో మంచు చర్యలు విరిగిపడ్డాయి. వాటి కింద పదుల సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయారు. బద్రీనాథ్ ధామ్లోని జాతీయ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. కార్మికులు అక్కడ రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బద్రీనాథ్ కు సమీపంలో ఉన్న మనా గ్రామంలోని బీఆర్ఓ క్యాంప్ కు సమీపంలోని ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం 57 మంది కార్మికులు మంచు చర్యల కింద చిక్కుకుపోయినట్లు బీఆర్ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిఆర్ మీనా వెల్లడించారు. ఇందులో 10 మందిని రక్షించి క్యాంపుకు తరలించారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచారు. మంచు దట్టంగా కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. బీఆర్ అధికారులు వెల్లడించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ అందిస్తారు. రైట్ వెంకటేష్, చెప్పండి. రైట్, ఉత్తరాఖండ్లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే ఆధ్యాత్మిక కేంద్రంగా చెప్పుకుంటూ ఉంటాం మనం బద్రీనాథ్లో మంచుకొండ చర్యలు విరిగిపట్టడం జరిగింది. సరిగ్గా బద్రీనాథ్ అనే కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మనా అనే గ్రామం దగ్గర జాతీయ హైవే పనులు చేస్తూ ఉండగా, జాతీయ హైవేకి సంబంధించినటువంటి రోడ్డు విస్తరణ పనులు చేస్తుండగా మంచు కొండ చర్యలు విరిగిపట్టడంతో ఆల్మోస్ట్ 57 మంది వాటి కింద చిక్కున్నారు. వారందరిని రక్షించేందుకు ఏదైతే అక్కడ సమీపంలో ఉన్నటువంటి బోర్డర్ రూట్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో, అంటే వాళ్ళ పని కూడా జనరల్గా ఆ రోడ్స్, ఎందుకంటే ఆధ్యాత్మిక కేంద్రం బద్రీనాథ్ ఏంటంటే కొండ చెరువులు కానీ లేదంటే కొండలు కానీ మంచు కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేర రోడ్స్ ఉంటే వాటిని ఎప్పటికప్పుడు రోడ్స్ వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేదంటేనేమో ఆ పడ్డ మంచుని క్లియర్ చేస్తూ ఉండటం కానీ కొండ చెరువులు విరిగిపట్టడం ఫ్రీక్వెంట్గా జరుగుతుంటుంది. కానీ దాన్ని క్లియర్ చేసేందుకు అక్కడ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంస్థ కూడా దగ్గర ఉంటుంది. సో వారు ఆల్మోస్ట్ ఒక 57 మంది దాకా ఆ రోడ్డు పనులు చేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ మంచు కొండ చర్యలు చిక్కున్నారు. వెంటనే రెస్పాండ్ అయినటువంటి మేబీ బీఆర్ఓ సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదంటే పోలీసులు కావచ్చు, సహాయ సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళంతా కూడా వెంటనే రెస్క్యూ ఆపరేషన్లు దిగి ఆల్మోస్ట్ ఇప్పటివరకు అయితే మనకంత సమాచారం ప్రకారం 10 మందిని రక్షించడానికి అర్థమవుతుంది. ఇంకా 47 మంది కొండచెర్ల కింద ఉన్నారు. అంటే వాళ్ళు అలైవ్గా ఉన్నారా లేదంటే మనం చెప్పుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారు అనేది మాత్రం ఇంకా అర్థం కావట్లేదు. బట్ గత కొన్ని రోజులుగా మంచు బాగా కురుస్తున్న నేపథ్యంలో అక్కడ మంచు యొక్క తీవ్రత ఇంటెన్సిటీ ఎక్కువైపోయి ఆ కొండ చర్యలు ఒకసారిగా మీద పడటం, అదే సమయంలో వాళ్ళు రోడ్డు నిర్మాణం చేస్తుండగా ఒకసారిగా మీద పడటం, దాని కింద కూరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టతరంగా మారింది. ఎందుకంటే స్టిల్ మంచు కురుస్తున్న నేపథ్యంలో మంచు గడ్డలు చాలా బరువుగా ఉంటాయి. వాటిని క్లియర్ చేయాలన్నా కూడా చాలా టైం తీసుకుంటుంది. చాలా బరువుతో కూడుకున్న పనులు కాబట్టి కొంచెం రెస్క్యూ ఆపరేషన్ అయితే కష్టంగా మారింది. బట్ వారిని ఖచ్చితంగా ఇప్పటికే పుష్కర్ ధామ్ సింగ్ ఎవరైతే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన చాలా క్లియర్ కట్ స్పష్టమైన ప్రకటన చేశారు. వారందరినీ కూడా రక్షిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో హ్యూమన్ లాస్ జరగకుండా చూసుకుంటాం. ఇప్పటివరకు 10 మందిని కాపాడమని, మిగతా వాళ్ళందరినీ కూడా సేఫ్గా ప్రాణాలతో బయటకు తీసుకొస్తామని, ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. బట్ అంటే జనరల్గా ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా లేదంటే ప్రభుత్వ ప్రకటనలు ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటాయి, నెగిటివ్గా చెప్పలేరు కాబట్టి. బట్ హోప్ఫుల్గా వాళ్ళందరూ బయటకు వస్తారు. ఎందుకంటే 57 మందిలో 10 మంది రెస్క్యూ అయ్యారు. వారికి చిన్న గాయాలు మినహాయించి పెద్దగా ఏం కాలేదన్న ఒక కాన్సెప్ట్, ఒక పాజిటివ్ వైబ్ ఉన్నప్పుడు కూడా మిగతా 47 మంది పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది మాత్రం చాలా ఆందోళనకరంగా ఉంది. రైట్, దాన్ని రెస్క్యూ ఆపరేషన్ అంటే కంప్లీట్గా పూర్తిగా వాళ్ళు బయటకు వచ్చేంతవరకు అందరూ కూడా ఎవరైతే 57 మంది ఉన్నట్టుగా ఒక ఫిగర్ చెప్తున్నారో వారందరూ బయటకు వచ్చేంతవరకు కూడా ఖచ్చితంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మేబీ నైట్ పూట కొద్దిగా స్లోగా అయి ఉండొచ్చు, లేదంటేనో ఆ మంచు ఇంటెన్సిటీ వల్ల, మంచు తీవ్రత వల్ల కొంత రెస్క్యూ ఆపరేషన్ స్లో పేస్లో జరిగి ఉండొచ్చు. కానీ షోర్ షార్ట్గా అన్ని క్లియర్ చేస్తామని చెప్తున్నారు. రైట్, దానికి కేవలం ఇది ఉత్తరాఖండ్ మాత్రమే కాదు, జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో కూడా గత కొన్ని రోజులుగా మంచు తీవ్రత చాలా తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కొండలు మొత్తం కూడా, అంటే రోడ్స్ చాలా నేరుగా ఉంటే ఆ రోడ్స్ని ఆనుకున్నటువంటి కొండలు మొత్తం కూడా మంచుతో కప్పబడి ఉన్నాయి. మంచు తీవ్రత పెరగటం వల్లే అవి కాస్త కూలిపోవటం, కింద మీదపడటం, అప్పటికే వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడ కూరుకుపోయారు. బట్ షోర్ షార్ట్గా అందరినీ రెస్క్యూ చేస్తామని అయితే కాన్ఫిడెన్స్గా చెప్తున్న పరిస్థితి ఉంది.